గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో నకిలీ పెన్షన్దారులను బోగస్ పెన్షన్దారులను ఏరివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పైన ఎంక్వైరీని చేపట్టడం అనేది జరిగింది. ఈ ఎంక్వైరీ అనేది ఫేస్ రికగ్నిషన్ ద్వారా జరుగుతుంది, లైవ్ అథెంటికేషన్ ద్వారా జరుగుతుంది. పెన్షన్లు తీసుకునేటువంటి వారు బతికే ఉన్నారా, లేకపోతే మరణించినటువంటి వారి పైన కూడా పెన్షన్లు తీసుకుంటున్నారా అన్న దానిని గుర్తించడానికి, మరియు బోగస్ పెన్షన్దారులను, నకిలీ పెన్షన్దారులను, అనర్వులను గుర్తించడానికి ఈ పెన్షన్ల ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఈ పెన్షన్ల ఎంక్వైరీ అనేది 2 రోజుల్లో ముగుస్తుంది. వాస్తవంగా ఈ నెల 15వ తేదీతోటి ఈ పెన్షన్ల ఎంక్వైరీ అనేది ముగిసింది. కానీ చాలా మందిని ఇంకా ఎంక్వైరీ చేయవలసి ఉంది. ఈ ఎంక్వైరీలో ఇంకా అనర్వులు బయటపడతారు అని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం తేదీని ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ నెల 27 వరకు పొడిగించారు. ఈ 27వ తేదీ తోటి ఈ పెన్షన్ల ఎంక్వైరీ అనేది ముగుస్తుంది. కరీంనగర్ జిల్లా నుంచి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఒక రిపోర్ట్ రావడం అనేది జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 4 డివిజన్లలోనే 15 మున్సిపాలిటీల్లో 5,976 మంది మరణించినట్టుగా, ఈ మరణించినటువంటి వారి పేరు పైన కూడా పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి 4 డివిజన్ల పరిధిలో, ఇక్కడ కరీంనగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 4 మున్సిపాలిటీల్లో 1627 మంది మరణించినట్టుగా, మరి జగిత్యాల డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీల్లో 1788 మంది మరణించినట్టుగా, పెద్దపల్లి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 4 మున్సిపాలిటీల్లో 1906 మంది మరణించినట్టుగా, సిరిసిల్ల డివిజన్లో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీల్లో 655 మంది మరణించినట్టుగా ఇక్కడ ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. టోటల్గా ఈ 15 మున్సిపాలిటీల్లో 5,976 మంది మరణించినట్టుగా, ఈ మరణించినటువంటి వారి పెన్షన్లు బ్యాంక్ అకౌంట్ల ద్వారా వారి కుటుంబ సభ్యులు డ్రా చేసుకొని తీసుకుంటున్నట్టుగా ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. వీరి యొక్క పెన్షన్లను వచ్చే నెల నుంచి, జూలై నెల నుంచి రద్దు చేయనున్నట్టుగా ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు.